అది యేసు దగ్గర మనం నేర్చుకోవాలి. ఏంటట? అవమానమును నిర్లక్ష్య పెట్టాడు. మనల్ని అవమానపరచాలని మనుషులు చూస్తారు. మనలో జరిగిన పొరపాట్లను బట్టో, లేకపోతే మనకు లేని స్థితిని బట్టో, ఏవో కొన్ని ఉంటాయి కదా, మానవ బలహీనతలు బట్టి, మన పుట్టుకను బట్టి, మన యొక్క ఆర్థిక పరిస్థితులను బట్టి, మన అనారోగ్య కారణాలను బట్టి, మన ఆధ్యాత్మిక స్థితిని బట్టి, మన మానసిక పరిస్థితిని బట్టి మనల్ని అవమానానికి గురి చేయాలనుకుంటుంది లోకం. అయితే అవమానమును నిర్లక్ష్య పెట్టుట అనేది యేసు దగ్గర మనం నేర్చుకోవాలి. పౌలు గారు అన్నారు, వెనుకున్నవి మరిచి ముందున్న వాటికే నేను సాగుతానన్నాడు. నాకు ఏ అవమానం రాకూడదు, ఏ నింద రాకూడదు, ఏ చెడ్డ మాట నన్ను ఎవరు అనకూడదు అన్నామనుకోండి, యేసు ప్రభు శిష్యులుగా ఉండడానికి మనం పనికిరాము. ఎందుకంటే మత్తయి సువార్త 5వ అధ్యాయం 10 నుంచి 12 వచనాలు అన్నాడు, నా నిమిత్తం మీరు చెడ్డ మాటలు ఎలా పడ్డప్పుడు మీరు ధన్యులు, పరలోక రాజ్యంలో మీ ఫలం అధికం అవుతుంది. ఆయన ఇంకేం చేశారు? సిలువను సహించారు కదా. సిలువ మరణం పొందినంతగా ఆయన తను తగ్గించుకున్నారు. సిలువను సహించుట అంటే ఘోరమైన శ్రమ, ఘోరమైన అవమానకరమైన మరణాన్ని కూడా ఆయన ఒప్పుకున్నారు. దుష్టులకు, దుర్మార్గులకు, దేశద్రోహులకు వేసే శిక్ష ఆయన పొందడానికి ఇష్టపడ్డాడు. బహు నీచమైన, అసహ్యకరమైన మరణాన్ని మన కొరకు పొందుటకు ఆయన ఇష్టపడ్డాడు. పరలోకంలో ఉన్న దేవుడు భూమి మీదకి మానవుడిగా వచ్చి మనుషులందరితో 33.5 సంవత్సరాలు జీవించి చాలా సామాన్యమైన పనులు చేపట్టి మనుషులలో మనుషుడిగానే కలిసిపోయి వారితోనే సహవాసం చేస్తూ ఆయన ముందుకు కొనసాగుతుండగా అనేకులకు మంచి ఉపదేశాలు ఇచ్చి రక్షణ మార్గాన్ని బోధించి రక్షకుడుగా వచ్చానని తెలియజేసి మేలులు చేస్తూ, ఉపకారాలు చేస్తూ, స్వస్థతలు చేస్తూ, బాగు చేస్తూ, మనుషుల్ని దీనస్థితి నుంచి లేవనెత్తుతూ ఉండగా ఆయనను బహు ఘోరంగా మనుషులు అపార్థం చేసుకున్నారు. ఈయన చెడ్డవాడన్నారు, బయల్జెబూలు అన్నారు, మతి చెలించినవాడు అన్నారు కదా. తిండిపోతు అన్నారు, త్రాగుబోతు అన్నారు, మంచివాడు కాదు అన్నారు. యేసు ప్రభువుని మన బోటి పాపాత్మలకు అంతకంటే గొప్ప మాటలు రావాలని మనం ఎదురు చూడనక్కర్లేదు. ఆయన గెత్సెమనే తోటలో ఉండగా అన్యాయంగా ఆయన్ని అరెస్ట్ చేశారు. ఆ సాయంకాలం వేగంగా తీర్పులోకి తీసుకెళ్లారు ఆయన్ని. అనేకమైన నేరాలు మోపారు. భయంకరమైన మాటలు ఆయన మీద మాట్లాడారు. అయితే ఆయన కల్వరికి తీసుకువెళ్ళబడేంత వరకు కూడా మేలులు పొందిన వారే సిలువ వేయండి అని